హల్లెలూయా, స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ, విశేషంగా మార్నింగ్ మన్నాను చూస్తున్న ప్రియులకి దేవుడు మీ అందరినీ ఆస్వాదించునుగాక. మీ కొరకు అనుదినము మా యొక్క ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు మీ అందరినీ నిండార్లుగా ఆస్వాదించునుగాక. 147వ కీర్తన 3వ వచనములో వాక్యం ఇలాగ సెలవిస్తున్నది: ఆయన గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు, ఆయన వారి గాయములను కట్టువాడు అని. గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు, ఆయన వారి గాయములను కట్టే దేవుడు. ఈ దినాలలో మనం చూస్తుంటే అనేక మంది గుండె చెదిరి ఆ యొక్క బ్రోకన్ హార్టెడ్గా, ఎలాగంటే ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు గుండె చెదిరి, కుటుంబంలో సమస్యలు, కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో విభేదములు, కుటుంబీకుల మధ్యలో విభేదములు, బిజినెస్లో విభేదములు, సమస్యలు మాత్రమే కాదు, ఆత్మీయంగా ఇబ్బందులు, అనేక పరిస్థితులు ఇబ్బందులు పడుతూ రోగాలతో, దుఃఖాలతో, సమస్యలతో కూడా ఆ విరిగిన హృదయముతో బాధపడే వాళ్ళు చాలామంది ఈరోజు ఉన్నారు. అయితే దేవుడంట వారి గాయములను కట్టుతాడని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యాన్ని వింటూ ఉన్న బిడ్డలారా, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగిస్తానని ప్రభు చెప్తున్నాడు. నీ ఎలాంటి భారమైనను పర్వాలేదు. ఒకవేళ అప్పు భారమా, వ్యాధి భారమా, ఆర్థిక ఇబ్బంది, సమస్యన, గుండె చెదిరిపోయి ఉన్నావా, అయ్యో నాకు ఎవరు సహాయం లేరే, నిస్సహాయ స్థితిలో నేనున్నానే అని చెప్పి ఒకవేళ నువ్వు కృంగిపోయి ఉన్నావేమో, ప్రభు చెప్తున్నాడు, నీ గాయములు కట్టే దేవుడు యేసు నీ కొరకు కల్వారి శిలువలో నిన్ను ప్రేమించి నీ కొరకు రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడని. మాత్రమే కాదు, బైబిల్లో మనం చూస్తే యెషయా 61లో అంటాడు, గుండె చెదిరిన వారిపై, కట్లతో బంధకాలతో ఉన్న వారిపై, అనేకమైన అనేకమైన బాధల్లో ఉన్న వారిపై దేవుడు ఆయన ఆత్మను కుమ్మరించి వారికి సేద తీరుస్తూ ఉన్నాడు. ఒకని తల్లి ఆదరించినట్లు మీరు ఆదరించబడతారు, ఓదార్చబడతారని చెప్పి, ఒక తల్లి ఏ విధముగానైతే బిడ్డను ఆదరిస్తుందో, ఓదారుస్తుందో, ఆ విధముగా దేవాది దేవుడు ఆయన ఆత్మను నీపై కుమరించి నిన్ను ఆదరించడానికి, ఓదార్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్న ప్రియ బిడ్డ, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, నీకు గాయములని కట్టాలని, నీకు స్వస్థత కలిగించాలని, నీకు కావలసిన ప్రతి అక్కరను, అవసరతలు సమకూర్చాలని ఆ దేవుడు, ఆ యొక్క గుండె చెదిరిన వారిని విడిపించే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. తప్పకుండా ఈ సందేశాన్ని వింటున్న నీకు దేవుడు చక్కని పరిహారిగా ఉండి పరిష్కారాన్ని నీకు అందిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ తండ్రి, మీకు మహిమ కలుగునుగాక. యేసయ్య నామములో మీ సన్నిధికి వస్తూ ఉన్నాను. మీకే మహిమ. గుండె చెదిరిన వారిని బాగు చేసు దేవుడా, గుండె చెదిరిన వారిని బాగు చేయు దేవుడా, వారి గాయములను కట్టు దేవుడా, మీకు వందనాలు. ఈ యొక్క మార్నింగ్ మన్నాను చూస్తూ ధ్యానిస్తున్న బిడ్డలందరినీ వారి గాయములు కట్టి వారికి స్వస్థపరచండి. యెహోవా మీ ఆత్మ చేత ప్రతి ఒక్కరికి సేద తీర్చి దీవించి సమృద్ధిగా వర్ధల చేయండి. మీకే మహిమ. వారు చేసే ఉద్యోగాలు, వారు చేసే వ్యాపారాలు, రాకపోకలు సమస్తమును కూడా మీరు దీవించి ఆశీర్వదించి అద్భుతములు చేయుదురుగాక. ప్రార్థన విన్నందుకు వందనాలు. యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.